బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి నేత కల్వకుంట్ల కవిత టీడీపీలో చేరతారని వచ్చిన ప్రచారంపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. కవిత సోదరుడు కేటీఆర్తో తనకు తరచూ భేటీలు జరుగుతాయని చెప్పిన లోకేష్ ఆమె టీడీపీలో చేరే అవకాశాలపై ఉన్న ఊహాగానాలకు ముగింపు పలికారు. కవితను పార్టీలోకి తీసుకోవడం అంటే వైసీపీతో పొత్తు పెట్టుకోవడమేనని వ్యాఖ్యానిస్తూ ఆమె తమ శాశ్వత రాజకీయ ప్రత్యర్థి అని స్పష్టం చేశారు. కవిత భవిష్యత్ రాజకీయాలపై ఇప్పటికే వివిధ రకాల చర్చలు జరుగుతున్నాయి. మొదట ఆమె బీఆర్ఎస్ లో తిరుగుబాటు చేసి కొత్త పార్టీ స్థాపిస్తారనే ప్రచారం బలంగా వినిపించింది. కానీ ఆ ఆలోచనకు పార్టీ క్యాడర్ నుండి పెద్దగా మద్దతు రాలేదు. ఆమె రాజీనామా చేసినప్పటికీ బీఆర్ఎస్ నేతలు ఎవరూ బహిరంగంగా వెన్నుదన్నుగా నిలవకపోవడం ఈ విషయానికి నిదర్శనం. ఈ పరిస్థితుల్లో కొత్త పార్టీ కంటే ఒక స్థిరపరిచిన పార్టీతో కలిసి నడవడం మంచిదని రాజకీయ విశ్లేషకులు సూచించారు. తెలంగాణలో టీడీపీకి శక్తివంతమైన స్థానం లేకపోయినా గ్రామ స్థాయి క్యాడర్ మాత్రం ఉన్నందున తన చేరికతో పార్టీకి కొత్త ఉత్సాహం వస్తుందని కవిత భావించారనే ప్రచారం జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే చేరడానికి సిద్ధంగా ఉన్నారని కూడా కథనాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో చేరేందుకు కవిత ఆసక్తి చూపకపోవడంతో ఆమె టీడీపీలో చేరతారనే వార్తలకు మరింత ప్రాధాన్యం వచ్చింది. కానీ ఆమె గత రాజకీయ ఇమేజ్ కారణంగా ఈ జాతీయ పార్టీల్లోనూ ఆహ్వానం రాలేదంటున్నారు. ఇలాంటి ఊహాగానాల మధ్యలో ఢిల్లీ పర్యటనలో ఉన్న లోకేష్ మీడియా ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం ఇచ్చారు. కవిత చేరికపై టీడీపీ ఎలాంటి ఆలోచన చేయడం లేదని, అలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల పార్టీకి లాభం కన్నా నష్టం ఎక్కువగా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలను షర్మిల రాజకీయ ప్రయాణంతో పోలుస్తున్నారు. వైసీపీ అధినేత జగన్తో విభేదించి షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టినా ఆశించిన ఫలితాలు రాక చివరికి ఏపీలో కాంగ్రెస్లో చేరారు. కానీ అక్కడ కూడా ప్రభావం చూపలేకపోయారు. ఇలాగే కవితను టీడీపీలో చేర్చిన పార్టీకి ప్రస్తుత రాజకీయ సమీకరణాల్లో ప్రయోజనం ఉండదనే అభిప్రాయం పార్టీ అధిష్టానంలో బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.